హలో అండి. ఈరోజు ఈ వీడియోలో నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు నేను ఎలాంటి పనులనేవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. వీడియోలోకెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్‌లో. నాకు కొంచెం ఫ్రీ టైమ్ దొరికినా సరే ఇలాంటి పనులనేవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటానండి. ఇలాంటి పనులు కంప్లీట్ చేసుకోవడం వల్ల మనకి డైలీ రొటీన్ అనేది కొంచెం ఈజీ అయితే అవుతుంది అని నేనైతే అనుకుంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఈ అల్లం పేస్ట్ అయితే నేను లాస్ట్ ఒక 6 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మాములు గ్రాసరీస్‌తో పాటు సూపర్ మార్కెట్‌లో తెప్పించుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మనకు రీల్స్‌లో అట్లా చూస్తూ ఉన్నాం గదా! అల్లం పేస్ట్ తయారు చేసేది ఇట్లా ప్రిపేర్ చేయడం చూపిస్తూ ఉన్నారు గదా! అది చూస్తేనే అంత అసహ్యంగా అయితే అనిపిస్తూ ఉందండి. అప్పటినుంచి అయితే నేను ఈ అల్లం పేస్ట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. వన్స్ ఒక్కసారి గనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే నాకిది ఒక 20 డేస్, 1 మంత్ వరకైతే ఈజీగా అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అల్లంని ఫస్ట్ ఇట్లా అయితే మాములుగా కడిగేసుకోవాలి. అల్లంలో ఎక్కువ మనకు మట్టి అనేది ఉంటుంది గదా! మంచిగా వాష్ చేసేసుకొని ఆ పైన పీల్ ఔట్ అయితే చేసుకొని నేను ఆల్రెడీ పెట్టేసుకున్నానండి. మీకు వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను అదైతే చూపించట్లేదు. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఓన్లీ పీసెస్ కట్ చేయడం మాత్రమే మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద మనకు వీలైనంత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవచ్చు. ఇంకిలా అయితే కట్ చేసేసుకొని వీటినైతే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా మనమైతే పీల్ ఔట్ చేసేసుకోవాలి కదా! ఆ వెల్లుల్లిపాయలు పీల్ ఔట్ చేయడం చాలా కష్టమండి. నాకు వీలున్నప్పుడల్లా అప్పుడు కొంచెం అయితే నేను ఆ వెల్లుల్లిపాయలనైతే పీల్ ఔట్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. అవి పీల్ ఔట్ చేయడానికైతే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. ఇంకా 2, 3 డేస్ అట్లా కూర్చొని వీలున్నప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా! అల్లం అనేది పైన పీల్ ఔట్ చేసేసుకొని నెక్స్ట్ ఇలా వాష్ చేసుకొని పీస్ కింద కట్ చేసేసి పెట్టుకుంటే ఈజీ అయితే అవుతుంది. ఇదిగోండి వెల్లుల్లి కూడా మొత్తం ఇట్లా అయితే పీల్ ఔట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు అల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో వెల్లుల్లి కూడా అంత క్వాంటిటీ తీసుకోవాలండి. ఇంకా రిమైనింగ్ అయితే కొబ్బరి పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే అది కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. దానికోసం అయితే కొంచెం ఉంచుకుంటాను. ఇంకా ఇది 2 సమానంగా ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకొని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నట్లయితే నాకు చాలా రోజులైతే వస్తుందండి. ఇంకా ఈ రెండింటిని అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ అల్లం ముక్కలు, ఈ వెల్లుల్లి పీసెస్ ఏమైతే ఉన్నాయో ఇవి వేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని చాలామంది అయితే వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం నేను రెగ్యులర్‌గా చేసుకునేది ఎలాగో మీకు అలానే చూపిస్తూ ఉన్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో లైట్‌గా పసుపు అయితే యాడ్ చేస్తాను. ఈ పసుపు అనేది ఓన్లీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నార్మల్‌గా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి కొంచెం మిక్సీ తిరగడానికి కూడా కొంచెం వీలుగా లేకపోతే కొంచెం ఒక 2, 3 డ్రాప్స్ అయితే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా దీన్ని గనక మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో గనక స్టోర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్‌లో అయితే మనకు చాలా రోజులైతే స్టోర్ అయితే ఉంటుందండి. 1 మంత్, 2 మంత్స్ కూడా అయితే ఈజీగా అయితే స్టోర్ చేసేసుకోవచ్చు. మనం ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఇంకా 1 స్పూన్, 2 టేబుల్ స్పూన్ తీసేసుకొని వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. కానీ అప్పటికప్పుడు మనం దంచుకొని వేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా! నేను ఎప్పుడప్పుడు టైం లేనప్పుడు ఒక 2, 3 టైమ్స్ 2, 3 డేస్ అయినా సరే అప్పుడప్పుడే అలా దంచేసుకొని వేసేసుకుంటూ ఉంటానండి. అప్పుడు నాకు కర్రీ చేసే ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక్కసారి ఇంక ఇమ్మీడియేట్‌గా తీసి వేసేసుకోవచ్చు కదా! అలా అని చెప్పి నాకు ఈజీ అవుతుంది. ఇంక ఈరోజు ఖాళీ ఉన్నా అని చెప్పి అన్ని పనులైతే ఒకేసారి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కారం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఈ కొబ్బరి కారం కోసం ఒక 3 గిన్నెలు తీసేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ మిర్చి వచ్చేసి మీకు స్పైసెస్ తగ్గట్టుగా వేసేసుకోండి. అంటే కొన్ని మిర్చి అయితే మంచి స్పైసెస్‌గా ఉంటాయి. కొన్ని మిర్చి అయితే నార్మల్ స్పైస్ ఉంటాయి కదా! నేను తీసుకున్నవి నార్మల్ స్పైస్ ఉండవండి. ఇంకా వెల్లుల్లి కూడా కొంచెం క్వాంటిటీ తీసేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఈ కొబ్బరి కారానికి. అప్పుడే మంచిగా చూడడానికి బావుంటది. లుక్ వైస్‌గా టేస్ట్ కూడా చాలా బావుంటది. వెల్లుల్లి అనేది తక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకి కొబ్బరి పొడి అనేది ముద్దలాగా అయిపోతుందండి. ఈ కొబ్బరి పొడి అనేది మనకి ఇడ్లీ, దోస ఇంకా ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సరే మెయిన్‌గా వచ్చేసి మనకి ఈ ఫ్రై రెసిపీస్‌లో దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇడ్లీ, దోస వీటిలోకని లేదంటే వేడి వేడి అన్నంలో ఎప్పుడైనా సరే కర్రీస్ అట్లా అయిపోయినప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం అలా నెయ్యేసుకొని గనక తిన్నట్లయితే చాలా మంచిగైతే ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి క్వాంటిటీ అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగా అయితే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద పెట్టేసి దాన్ని ఆ ముక్కల్లో నుంచి కొంచెం ఆయిల్ అలా పైకి తేలేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే వాటిలో ముక్కల్లో నుంచి ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి. అలా పైకి వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. ఇది ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్‌లోనే పెట్టేసుకొని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే చేసుకోవాలి. ఈ ముక్కల్లో నుంచి మనకి కొబ్బరిలో నుంచి ఆయిల్ వస్తుంది కదా! అప్పటి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని కొంచెంగా ఒక 2, 3 వాయిల కింద మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. నాకైతే 2 క్వాంటిటీ అంటే 2 టైమ్స్ అయితే వేసానండి నేను మిక్సీ అనేది. ఇంకా వేసేసిన తర్వాత మనకు 2 కొంచెం డిఫరెన్స్‌గా అనిపిస్తుంది కదా! 2 మంచిగా కలిసిపోవడం కోసం అయితే ఒక ప్లేట్‌లో వేసేసుకొని ఫస్ట్ వేసిన వాయిని సెకండ్ టైం వేసిన వాయిని వచ్చేసి నేను ఇట్లా మంచిగా అయితే మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకుంటూ ఉన్నానండి. ఇంకా దీన్ని
కూడా ఒక 8 కంటైనర్ బాక్స్‌లో గనుక స్టోర్ చేసుకున్నట్లయితే నాకైతే ఒక 20 డేస్, 1 మంత్ అలానే వస్తుంది. ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ ఇలా ఖాళీ ఉన్న టైంలో అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇది మనకి ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే, దోసలోకైనా, చపాతీలోకైనా అట్లా దేంట్లోకైనా చాలా బావుంటదండి. వేడి వేడి అన్నంలోకైనా. మెయిన్‌గా వచ్చేసి ఫ్రై రెసిపీస్‌లో గనుక ఇది గనుక లాస్ట్‌లో మనకు ఫ్రై దించేటప్పుడు గనుక ఒక స్పూన్, 2 స్పూన్స్ గనుక యాడ్ చేసినట్లయితే మెయిన్‌గా కాకరకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై వీటిలో గనుక యాడ్ చేసినట్లయితే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా మీరు, దీని కన్సిస్టెన్సీ కూడా చాలా మంచిగొచ్చింది. ఎందుకంటే కొబ్బరి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. అన్నంలోకైనా సరే, వేడి వేడి అన్నంలోకి, రైస్‌లోకి దేంట్లోకైనా సరే అండి, చపాతీలోకి దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ అనే చెప్తాను. ఇంకా చూడండి నాకు ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. నేను తీసుకున్నటువంటి 3 కప్పులకి నాకు ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి. ఇంకా దీన్ని కూడా స్టోర్ చేసేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఇది అయిపోతే మళ్ళీ అప్పుడు నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు మళ్ళీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఫ్రీ టైంలో అన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు డైలీ రొటీన్ అనేది కొంచెం ఈజీ అయితే అవుతుందండి. అప్పటికప్పుడు చేసేసుకోకుండా మనకు ఈ డైలీ వంట చేసేటప్పుడు పని అనేది చాలా ఈజీ అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా. అందుకని చెప్పేసి నాకు ఖాళీ ఉన్న టైంలో ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి. ఇంకా దీన్ని ఇట్లా ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో స్టోర్ చేసేసుకొని ఇది మనకు బయటే పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. బయట స్టోర్ చేసుకున్నా ఉండిపోతుంది. మనకి ఏమి పాడైతే అయిపోదు. ఇంక ఇది కూడా ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి ఇంకా మకాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది గూడా నేను సూపర్ మార్కెట్‌లో అయితే తెప్పించుకున్నాను. లాస్ట్ టైమ్ ఒకసారైతే చేశాను. ఒక 10 డేస్ బ్యాక్ అయితే అయిపోయినాయండి. ఈసారైతే కొంచెం పెద్దది తీసుకున్నా. అంటే 1 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీది అయితే చాలా తక్కువ అమౌంట్ వస్తాయి కదా! ఇంకా ముగ్గురు పిల్లలకి పెట్టాలి కాబట్టి సరిపోదండి. ఎక్కువైతే బాబుకి పెట్టడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చిన్న బాబు గదా అని జెప్పేసి. ఇంకా అప్పుడప్పుడైతే ఇంక పెద్ద పిల్లలకి గూడా అయితే పెడుతూ ఉంటానండి. ఇంక ఇది మొత్తం అయితే నేను ఇప్పుడు ఫ్రై చేయట్లేదు. ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి కడాయిలో ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంత క్వాంటిటీలో చేసేసి ఇంక రిమైనింగ్ ఒక హాఫ్ ప్యాకెట్ అయితే తర్వాత మామూలుగా స్టోర్ చేసి పెట్టేసుకొని ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఇది కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా అది కూడా ఫ్రై చేసుకుంటానండి. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులో చాలామంది ఆయిల్ వేసుకుంటూ ఉంటారు. లేదంటే డైరెక్ట్‌గా మామూలుగా డ్రై రోస్ట్ అనేది చేసుకుంటూ ఉంటారండి. నాకెందుకో ఆయిల్ వేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. చాలా సార్లు ప్రిపేర్ చేశాను కదా! టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసి ఇంక ఈ మకానాని యాడ్ చేసేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇలా ఫస్టే సాల్ట్ వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడం వల్ల మంచిగా తొందరగా ఫ్రై అయిపోతుంది. మంచిగా అయితే ఉంటుందండి. ఇంక ఇలా కొద్దిసేపు ఇది కూడా, ఈ ప్రాసెస్ కూడా మనం సిమ్‌లోనే పెట్టేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అంతా వీటిలో మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకొని మనకి అందులో సాల్ట్ కూడా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిసిపోవాలండి. ఓన్లీ సిమ్‌లో ఇదంతా లోపల నుంచి మంచిగా వేగిపోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత ఇంకా లాస్ట్‌లో కొంచెం కారము మన స్పైసీకి తగ్గట్లు, చిన్న పిల్లలు తినేవాళ్ళైతే అసలు సాల్ట్ లైట్‌గా ఉన్నట్టు లేనట్టయితే యాడ్ చేసేసుకోండి. కొంచెం పెద్ద పిల్లలు మా పిల్లలు పెద్ద పిల్లలు కదా! కొంచెం తినొచ్చులే అని చెప్పేసి మనం కూడా అప్పుడప్పుడు తినడానికి మంచిగా ఉంటాయని చెప్పేసి నేను కారం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటానండి. కొంచెం లైట్‌గా పసుపు యాడ్ చేశాను. కారం కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేస్తాను. ఎందుకంటే పెద్ద పిల్లలైతే తినగలరు. చిన్న పిల్లలు అంటే మంత్స్ బేబీస్, ఇయర్ బేబీస్ అయితే తినలేరు కదా! కొంచెం పెద్ద పిల్ల 5 ఇయర్స్ అబోవ్ అట్లా పిల్లలైతే కొంచెం స్పైస్ తగిలినా సరే తినడానికి ఇష్టపడతారు. అలా అని చెప్పేసి నేను కొంచెం కారం ఎక్కువగా యాడ్ చేశాను. ఇంకా ఈ కారం, పసుపు ఏదైతే ఉందో అదంతా కూడా మకానాకు మంచిగా పడేటట్టయితే ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా తీసేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మన పిల్లలకి ఎప్పుడైనా సరే స్నాక్స్ టైంలో ఇమీడియేట్‌గా, నేను డైలీ ఎక్కువ స్నాక్స్‌కి ఫ్రూట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవైతే పెడుతూ ఉంటానండి. అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఏదైనా ఒక రోజు అయిపోతూ ఉంటాయి కదా! ఇమీడియేట్‌గా అట్లా అయిపోయినప్పుడు ఇట్లాంటి స్నాక్స్ బన్ గానీ, ఇంట్లో ఏదైనా సరే ఉన్నట్లయితే ఇట్లా మకానా గానీ, బన్ గానీ ఇంకేదైనా ఉన్నట్లయితే ఇమీడియేట్‌గా మనం తీసి పెట్టేటటువంటి స్నాక్స్ మనం ప్రిపేర్ చేయకుండా అప్పటికప్పుడు బన్ అయినా సరే మనం కాల్చాలి, ప్రిపేర్ చేయాలి కదా! అట్లా కాకుండా ఇట్లాంటి మకానా ఇట్లాంటి రెడీమేడ్‌వి ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు కదా! మనకు టైం అయిపోతుందని టెన్షన్ ఉండదు. ఇంకా ఇమీడియేట్‌గా పిల్లలకి స్నాక్స్‌లో పెట్టేసి పంపించేసేయొచ్చు. రెగ్యులర్‌గా అయితే మామూలు ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటాను. ఇంకెప్పుడైనా సరే ఆ ఫ్రూట్స్ అట్లా లేనప్పుడు ఇంకెక్కువ ఇవే పెడుతుంటానండి. వీక్లీ వన్స్ అయినా సరే. అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ మార్కెట్‌కి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ కూడా నేను ఒక 1 వీక్, 10 డేస్‌కి ఒకసారి అయితే తెచ్చుకుంటూ ఉంటానండి. అలా అని చెప్పేసి ఈరోజు కూడా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ ఫ్రూట్స్ మార్కెట్‌కి అయితే వచ్చాను. హానెస్ట్‌గా చెప్తున్నాను, నేనైతే ఫ్రూట్స్ అయితే అస్సలు తినేదాన్ని కాదండి. నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి నేను ఓన్లీ జంక్ ఫుడ్ ఎక్కువ, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడిప్పుడే తినడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను. కానీ అది కూడా ఇష్టంగా అయితే కాదండి. బలవంతంగా అయితే తింటూ ఉన్నాను హెల్త్ కోసం అని చెప్పేసి. కానీ నేను ఎలా ఉన్నా సరే, నేను తినకపోయినా సరే నా పిల్లలకి, మా హస్బెండ్‌కి అయితే కంపల్సరీ హెల్తీ ఫుడ్ పెట్టడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఒక్క ఫ్రూట్సే కాదండి, బ్రేక్‌ఫాస్ట్ అయినా సరే, స్నాక్స్ అయినా సరే, ఏవైనా సరే ఓన్లీ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్స్‌తోనే ఉంటుందండి. ఎక్కువ రేర్‌గా నార్మల్ రైస్ వచ్చేసి 10 డేస్‌కి ఒకసారి ఎప్పుడైనా ఎగ్ దోస తినాలనిపిస్తే అప్పుడైతే చేసుకుంటూ ఉంటాను. లేదంటే ఎక్కువ నేను హెల్తీగా పెట్టడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మిల్లెట్స్‌తోనే టిఫిన్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. కాకపోతే ఇప్పుడిప్పుడే నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను.
ఫ్రూట్స్ అవి తినడానికి. పిల్లలకైతే ఇంకా అలవాటు పిల్లలకి మంచిగానే పెట్టాలనిపిస్తుంది. కాకపోతే నేనైతే ఎక్కువ తిననండి. లైట్‌గా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ గురించి మీకు ఒక అప్డేట్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అదొచ్చేసి మన ఛానల్ 3 వీక్స్ బ్యాక్ అయితే హాఫ్ మానిటైజేషన్ అయిపోయిందని చెప్పేసి నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా! ఇప్పుడైతే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఫుల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు నేను మన ఛానల్‌లో టిప్స్ గానీ, వ్లాగింగ్స్ గానీ, లేదంటే షాపింగ్ వ్లాగ్స్ గానీ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. కాపోతే నా ఛానల్ ఓన్లీ వ్లాగ్స్ ఛానల్ కాబట్టి ఇప్పటి నుంచి నేను ఓన్లీ వ్లాగ్సే నా లైఫ్ స్టైల్, నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ నేను డైలీ వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంది అనే దాన్ని కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నన్ను ఇప్పటివరకు అలాగే సపోర్ట్ చేశారు. 1 ఇయరే అయిందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్‌కే నాకు ఫుల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే యూట్యూబ్ వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం నాకు ఫుల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీని అందరికీ కారణం మీరే. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి దాకా అయితే రాగలిగాను. ఇక ముందు కూడా మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వ్లాగ్స్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ లైక్ చేసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి. బాయ్.